మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలులోనూ ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఆదోని మండలం జాలిమంచి గ్రామానికి చెందిన దళిత యువతిపై ఓ ఆటో డ్రైవర్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కూలీ పనికి వెళ్తున్న యువతికి మత్తుమందు అందించి హైదరాబాద్ తరలించి అటు నుంచి భద్రాచలం తీసుకెళ్లి ఓ గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశాడు. అత్యాచారానికి తెగబడ్డాడు. జరిగిన విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించి ఇంటి దగ్గర విడిచిపెట్టాడు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన తాయప్ప అతని స్నేహితులపై ఆదోని తాలూకా పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ధనలక్ష్మి, ఏదైతే దళిత ఆదోని మండలం జాలమంచి గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఏదైతే 19 ఏళ్ల దళిత యువతి ఏదైతే పొలం పనుల నిమిత్తం వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆటో డ్రైవర్ ఈమె పైన నిఘా పెట్టడం చెప్పవచ్చు. గత కొంత కాలంగా కూడా తన కోరిక తీర్చాలని చెప్పేసి కూడా ఇతను వెంట పడుతూ వస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా ఏదైతే మార్చి 10వ తారీఖున పొలం పనులకు వెళ్తున్నటువంటి యువతిని ఒక్కసారిగా ఆటోలో ఎక్కించుకొని అక్కడ తన స్నేహితుల సహాయంతో హైదరాబాద్ తీసుకెళ్లి అక్కడి నుంచి భద్రాచలం తీసుకెళ్లి ఒక రూమ్ లో బంధించేసి తన కోరికను తీర్చుకోవడమే కాకుండా చిత్రహింసలు చేసినట్లుగా తెలుస్తోంది. ఆలస్యంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. ఇంటికి తిరిగి వచ్చిన క్రమంలో కొంతకాలం కూడా ఈ విషయాన్ని కూడా తల్లిదండ్రులకు చెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఈ దళిత యువతి యొక్క కుటుంబ సభ్యులు మాత్రం ఇక్కడే ఉంటూ పనులు చేసుకునేవారు. అయితే గత కొంతకాలంగా ఇక్కడ ఉపాధి పనులు ఏవి లేకపోవడంతో బెంగళూరుకు ఉపాధి పనుల నిమిత్తం కూడా వారు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే చుట్టూ బంధువులు ఉన్నారు, అలానే తెలిసిన వాళ్ళు ఉన్నారన్న ఉద్దేశంతో కూడా వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే ఒంటరిగా ఉంటుందని తెలుస్తున్నటువంటి ఆటో డ్రైవర్ అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా పొలం పనులకు ఇదే ఆటో డ్రైవర్ ఆటోలోనే ఆమె రోజు కూలి పనులకు వెళ్ళేది. ఈ క్రమంలోనే ఇంటి దగ్గర ఎవరు లేరు అని తెలుసుకున్నటువంటి ఆరాధిస్తున్నటువంటి డ్రైవర్ తాయప్ప ఈ దానాన్ని పొడిగట్టారని చెప్పవచ్చు. గత కొంతకాలం కూడా ఆటోలు ఎక్కిన నేపథ్యంలో కూడా చాలా చనువుగా ప్రవర్తిస్తూ చాలా ఇష్టం తన కోరిక తీర్చాలని చెప్పేసి అనేక సందర్భాల్లో కూడా దళిత యువతిని కూడా వేధించినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆటో డ్రైవర్ ఒకసారిగా 10వ తారీఖున మార్చి 10వ తారీఖున ఈ అమ్మాయిని పూర్తి స్థాయిలో కిడ్నాప్ చేసి తన స్నేహితులతో సహా అత్యాచారానికి పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయం ఏదైతే తల్లిదండ్రులు ఇటీవల తిరిగి వచ్చిన క్రమంలో అమ్మాయిలో వస్తున్నటువంటి ఆ మార్పును గమనించి ఏం జరిగిందని చెప్పి గట్టిగా నిలదీయడంతో ఒక్కసారిగా జరిగిన అంశాలంతా కూడా ఆ అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పింది. నేపథ్యంలో వెంటనే తల్లిదండ్రులు తమ కూతురుని తీసుకుని వెళ్లి స్థానికంగా ఉన్నటువంటి ఆదోని పోలీస్ స్టేషన్ లో కూడా వీరు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేస్తున్నటువంటి పోలీసు అధికారులు ఎవరైతే తాయప్ప ఉన్నారో తాయప్పతో పాటుగా ఎవరైతే స్నేహితులు ఈ దారుణానికి ఒడిగట్టారో వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాం, త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైతే దళితుల యూతుల పైన పట్ల కూడా ముఖ్యంగా మహిళల పట్ల కూడా ఈ అగాచారాలు ఆగడం లేదని చెప్పవచ్చు. ఎన్ని కఠినమైన చట్టాలు వస్తున్నప్పటికీ కూడా వీరిలో మార్పు రావడం లేదు. ఒంటరిగా ఉందని తెలుసుకున్న ఎవరైతే యువకులు ఉన్నారో ఆటో డ్రైవర్లు కానీ వీళ్ళ ప్రవర్తనలో అయితే పూర్తి స్థాయిలో మార్పు రావడం లేదని చెప్పవచ్చు. మొత్తంగా బాలిక డిమాండ్ చేస్తున్నదంటే ఇలాంటి పనులు చేసే వారిని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి కూడా ఆమె డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఒక ధైర్యంతోనే ముందుకు వచ్చి తన తండ్రులకు చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్. బోయ్ తాయప్ప నన్ను ఎత్తుకెళ్ళి నన్ను హైదరాబాద్కి తీసుకెళ్ళి ఆ భద్రాచలానికి తీసుకెళ్ళి ఒక రూములో నన్ను బలవంతంగా తీసుకెళ్ళి నన్ను మానభంగం చేశాడు. 19 సంవత్సరాల అమ్మాయి, ఎస్సీకి చెందినటువంటి అమ్మాయి. ఈ అమ్మాయిని అదే గ్రామానికి చెందినటువంటి ఆటో డ్రైవరు తాయప్ప బోయ క్యాస్ట్కు చెందినటువంటి బీసీ ఇతను ఆ అమ్మాయిని 12వ తారీఖు అంటే మార్చి 10వ తారీఖున అంటే దాదాపుగా నెల క్రితము తన గ్రామంలో ఈ అమ్మాయి వెళ్తూ ఉంటే నా వెంటరా నువ్వు అని చెప్పి ఈ అమ్మాయిని బెదిరించి తన బైక్లో ఎక్కించుకొని పక్కన దొడ్డనగిరి అనే గ్రామానికి వెళ్ళి అక్కడ బైక్ పార్క్ చేసి అక్కడి నుంచి మళ్ళీ వేరే ఆటోలో ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి ఆమెను ఆర్టీసీ బస్ స్టాండ్లో మన హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్లో బస్సు దిగ నుంచి భద్రాచలం వెళ్ళి అక్కడ ఒక గదిలో ఈమెను ఒక గది తీసుకొని ఆ గదిలో ఆమె